హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ హోమ్ స్టోరీస్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మూంగ్ దాల్ స్ప్రౌట్స్ తోటి టిక్కా టైప్లో చేశాను. కిడ్స్ ఫ్రెండ్లీ, హెల్దీ ఆల్సో. దానికోసం మనం నైట్ అంతా పెసలు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకుంటే మార్నింగ్కి నురుగు టైప్లో వస్తుంది. సో దాన్ని శుభ్రంగా 2 times వాష్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఈ టైప్లో కింద బౌలు, మధ్య స్ట్రైనర్, పైన క్యాప్. 1 day 1.5 డేలో ఈ విధంగా స్పాట్స్ వస్తాయి ఫ్రెండ్స్. వాటిని రన్నింగ్ వాటర్లో కడగాలి. 2-3 times కడిగితేనే బాగుంటుంది. రన్నింగ్ వాటర్లోనే కడగాలి, బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పోతుంది. హ్యాండ్ వాష్తోని ఇట్లా ప్రాపర్గా హ్యాండ్తోని 2 times వాష్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే దానిలో ఉన్న బ్యాక్టీరియా స్మెల్ అంతా పోతుంది. తినడానికి కాబట్టి జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా స్ట్రైనర్లోకి తీసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి అన్నట్టు. సో మనము మళ్ళీ ఒకసారి స్ట్రైనర్‌లో తీసుకున్నాక కూడా వాష్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఆ తర్వాత మిక్సీ జార్‌లోకి ఈ మూంగ్ దాల్స్‌ని తీసుకోవాలి. తీసేసుకొని కొత్తిమీరాకు, కొంచెం సాల్ట్, జీరా పౌడర్ వేసేసుకొని వాటర్ అవసరం లేదు. వాటర్ వేయకుండా మిక్సీ చేసేసుకున్నామంటే అది రెడీ. ఆ సైడ్ పెట్టేసుకొని ఇట్లా తురుముకునేది ఉంటుంది కదా ఇంట్లో, దాన్ని తీసుకొని చిన్న వాటి హోల్స్‌తోని మనం చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత దీన్ని ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమంలోకి క్యారెట్ తురుము వేసుకోవాలి. ఆ విధంగా ఒక ఆనియన్ పడుతుంది. ఆనియన్ కూడా వేసేసుకున్నామంటే మిక్స్ చేసుకోవచ్చు ప్రాపర్‌గా. సో ఈ విధంగా ఉండాలి. క్యారెట్ తురుము సన్నగా మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఈజీగా ప్రాపర్ కుక్ అవుతుంది. సో చూసుకొని స్మాల్ హోల్స్ నుంచి మాత్రమే తురుముకోండి. 1 ఆనియన్ కూడా స్మాల్ పీసెస్ లాగా వేసేసుకొని ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న క్యారెట్, ఆనియన్ ఇవన్నీ మొత్తం మిక్స్ అయిపోవాలి. ప్రాపర్‌గా హ్యాండ్‌తోనే మిక్స్ చేయాలి. సో మనం మిక్స్ చేసిన తర్వాత మీకు కావాలనిపిస్తే మనం ఇందులో పచ్చిమిరపకాయలు ఏమి వేయలేదు గనక కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలనుకుంటే ఇట్లా కారం వేసేసుకొని మంచిగా ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. నేను దీన్ని చేయడం కోసం నాన్ స్టిక్ యూజ్ చేశాను. మన అందరి ఇళ్లలో ఉంటుంది కదా, దోస చేసుకునే అది. సో దాన్ని మనం ఫస్టే పొయ్యి మీద పెట్టేసుకొని మనం ఈ విధంగా టిక్కా టైప్స్‌లో మన చేత్తోనే చేసేసుకోవచ్చు. చేసేసుకొని ఈ విధంగా మనకు ఏమైనా ఎన్ని అనుకుంటే అన్ని. ఇంకొకటేంటంటే వీటిని మనం గుంత పొంగనాలు ప్యాన్‌లో వేసి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా ఎప్పుడు డైలీ బ్రేక్‌ఫాస్ట్‌లో తింటూ ఉంటాం గనక ఈ విధంగా చేసేసుకుంటే చిల్డ్రన్స్ ఇష్టంగా తింటారు. అట్రాక్టివ్‌గా ఉంటాయి కాబట్టి. సో స్లిమ్‌లోనే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. స్లిమ్‌లో చేసుకుంటేనే లోపల వరకు కుక్ అవుతుంది. లేదంటే లోపల పచ్చి పచ్చి ఉంటుంది. సో నేను చేశాను. ఈ విధంగా వచ్చాయి. చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.